అందరికీ వందనాలు. చాలా సంతోషము. మన యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క గూగుల్ మీట్కి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్స్కి, పెద్దలకి నా యొక్క హృదయపూర్వక వందనాలు. యేసయ్యకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. గత వారము నేను తెలియచేశాను, ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అని వాళ్ళు ఆలోచన చేస్తే అందులో ఒక అతనుండి ఎందుకు ఏం లేదు, మనలో మందసం లేదు, మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉందని కూడా మనం తెలుసుకున్నాం. మందసము ఒక తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక పెట్టె, దానిని బంగారపు రేకుతో తాపడం చేయబడి ఉంటుంది. పెట్టెకి విలువ లేదు, కానీ పెట్టెలో ఉన్నటువంటి 3 వస్తువులను బట్టి బహు విలువైనదిగా భావిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిబంధన ప్రజలు. మందసం లేకుండా వారిని నిర్వచించలేము, వారిని డిఫైన్ చేయలేము. అయితే ఆ 3 వస్తువులు మన్నా గల పాత్ర, చిగిర్చిన అహరోను కర్ర, మూడవది నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు. అంటే ఈ మూడు కూడా ప్రభు అని యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి అని తెలియజేశాను. అప్పుడు నేర్చుకున్నాం. అప్పుడు మందసం ఎక్కడుంది అని ఆలోచన చేస్తే షీలోహులో ఉంది. మందసం లేనప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీలకి, ఫిలిస్తీన్లకి 4,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత షీలోహు నుంచి మందసం తీసుకొని మళ్ళీ బహు ఉత్సాహంతో మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు, అంటే దేవుడు మాతో ఉన్నాడు అనేటువంటి గొప్ప కేకలు, శబ్దంతో వాళ్ళు వెళ్ళినట్లు కూడా మనం వాక్యంలో చూస్తాం. అయితే తర్వాత ఈ యొక్క విషయము ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు ఏం జరిగింది, ఏమైంది అని వాళ్ళు ఆలోచన చేస్తే ఏం లేదు, ఇశ్రాయేలు దండులోకి మందసాన్ని తీసుకుని వచ్చారు అంటే వాళ్ళు భయపడిపోతారు. అయ్యో, ఆ మహాశూరుడి చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? ఐగుప్తులో అనేక తెగులు చేత మొత్తింది ఆ దేవుడే కదా, ఎర్ర సముద్రంని చీల్చింది ఆ దేవుడే కదా, ఆ మహాదేవుడి చేతిలో నుండి ఇప్పుడు మనల్ని ఎవరు విడిపించగలరు? అయ్యయ్యో, ఇంతకు ముందు మనకి ఎప్పుడు ఇలా జరగలేదే అని వాళ్ళు భయపడుతూ ఉంటే, అందులో ఉండి ఒకడన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళ దేవుడు వారితో ఉంటే 4,000 మంది ఎందుకు చనిపోతారు? వారి కేకలు ఉత్తిత్తివే, వారి కేకలు ఒట్టివే, వారి కేకల్లో బలం లేదు, వారి కేకల్లో శక్తి లేదు. మీరు ధైర్యంగా ఉండండి, యుద్ధానికి వెళ్దాం అన్నప్పుడు మళ్ళీ ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఈసారి మందసం ఉంది వాళ్ళతో. మందసం ఉందంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు 30,000 మంది చనిపోతారు. 30,000 మంది చనిపోయినప్పుడు తమ డేరాలకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి మందసాన్ని శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూస్తాం అది? 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. ఓడిపోయారు మందసము. ఇప్పుడు గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మందసం ఉంటే గెలవాలా, ఓడిపోవాలా? చూడండి, వాక్యము మన హృదయంలో ఉందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మందసము వారితో ఉంది, కానీ ఆ మందసము వారి హృదయంలో లేదు. మన దగ్గర చాలా బైబిళ్ళు ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్నది మన హృదయంలో లేదు. ఎన్ని బైబిళ్ళు ఉంటే ఏంటి? బైబిల్లో ఉన్నది మన హృదయంలో ఉండాలి కదా. హృదయంలో వాక్యం ఉంటే పాపము చేయము. పాపం చేస్తే దేవునికి దూరంగా ఉన్నామని అర్థం కదా. మన హృదయంలో పాపం ఉంటే పాపానికి ప్రేరేపించబడతాము. మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు మాతో ఉన్నాడు. మనం అంటాం కదా, అరే అప్పుడు కాదురా, ఇప్పుడు రండి చూసుకుందాం అన్నట్టుగా
మళ్ళీ మందసం తీసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాం. మొత్తము 34,000 మంది. ఫస్ట్ 4, తర్వాత 30,000 మంది. చూడండి, మందసం పట్టబడెను. దేవుని మందసము ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయింది. ఈ మందసాన్ని ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? ఫిలిష్తీయులు పట్టుకున్నారు. చూడండి, దేవుడు బలమైన వాడా? బలం లేనివాడా? ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఒక లోతైన మార్గం ఉంది. ఇప్పుడు ఫిలిష్తీయులు దేవుణ్ణి బంధించి తీసుకెళ్లారనుకుంటున్నారా? నో, 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 కాదు. దేవుడు ఇష్టంగా వెళ్ళిపోయాడు. లేదంటే దేవుణ్ణి ఎవరు బంధిస్తారు చెప్పండి? దేవుడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఈ సత్యము ఇ మనం అర్థం చేసుకోవాలి. అసలు ఫిలిష్తీయులు ఎవరండి దేవుని మందసాన్ని పట్టుకోవడానికి? దేవుడు శత్రువుల చేతికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుడు ఫిలిష్తీయులకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవాలని కోరుకోడు. దేవుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు శత్రువుల చేతిలో ఉండిపోయాడు. తనను తాను శత్రువుల చేతికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఆనందపడిపోతూ ఉన్నారు. సంతోషంగా అసలు అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. హద్దులు లేవు. ఇదిగో, మన దేవత మన శత్రువులను మన చేతికి అప్పగించింది అనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళంతా పండుగ వాతావరణం. శత్రువుల మీద విజయం సాధించాము. ఇప్పుడు మందస్సం గురించి వారికి తెలియదు. వారికి తెలియదు కదా! ఆ మందస్సం ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇదిగో, మన దేవత మన శత్రువులు మన చేతికి అప్పగించింది కాబట్టి, మన దేవత అంటే ఫిలిష్తీయుల యొక్క ఇష్ట దైవము దాగోను దేవత. ఈ దాగోను దేవత ఎక్కడుందంటే అష్టోదు అనే ఊర్లో ఉంది. మన దేవత మనకి విజయాన్ని ఇచ్చింది కాబట్టి ఈ మందసమును మన దాగోను దేవత దగ్గర పెట్టేద్దాం అనేసి ఇప్పుడు చదువుదాం. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. ఇప్పుడు తీసుకొచ్చేశారు. దాగోనులో అష్టోదులో దాగోను గుడిలో పెట్టారు. అంటే దాగోను అంటే సంతాన అభివృద్ధికి గుర్తు. బిడ్డలను వారికి ఇచ్చేది దాగోను దేవతని వారి బలమైన నమ్మకం. పంటలు పండాలన్నా, వర్షాలు రావాలన్నా, విపరీతమైన ధాన్యము, సస్యశ్యామల అభివృద్ధికి మా దేవత అనేటువంటి వారికి భయంకరమైన నమ్మకం. అయితే ఈ దాగోను గుడిలోనే సంసోనును తీసుకెళ్లి కట్టేసింది. అదే ద్వారబంధారాలకి కట్టేసినట్టు మనం వాక్యంలో చూస్తాం కదా, ఇక్కడేనన్నమాట. చూడండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు, కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు, తన ప్రజల యొక్క దోషాన్ని బట్టి, తన ప్రజల యొక్క అపరాధాలను బట్టి, ప్రజలు చేసినటువంటి పాపములను బట్టి దాగోను గుడిలో ఉండిపోవడం అనేది ఎంత విచారం, ఒకసారి ఆలోచించండి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు చూడండి యేసు నామంలో వంగాలి అని మనం వాక్యంలో చూస్తాం. కానీ ఇక్కడ చూడండి, దాగోను గుడిలో పెట్టేశారు. ఇప్పుడు ఏం జరిగిందంట తర్వాత చదువుతున్నాను. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో, దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. అక్కడ పెట్టేసి వాళ్ళు ఏం చేశారు? కలిపేసి తాళం వేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. పొద్దున్నే లేవగానే, ప్రాతకాలమందు ఉదయంగానే వెళ్ళిపోగానే మందసం ఎదుట ఆ యొక్క దాగోను విగ్రహము బోర్లబడినట్టు వాళ్ళు చూశారంట. వాళ్ళు చూసి ఎర్రెర్రెర్రె పడిపోయిందని మళ్ళీ తీసి దాని స్థానమందు మళ్ళీ నిలిపి వెళ్ళిపోయారు. కానీ ఎందుకు పడిపోయింది అని ఆలోచన వాళ్ళు చేయలేకపోయారు.
ఆలోచన చేయలేకపోయారు. తర్వాత చూడండి 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయమున లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చిన వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు. చూడండి, దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ వార్నింగ్ వాళ్ళు గమనించలేదు. ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ నిలబెట్టి వెళ్ళిపోయారంట. మళ్ళీ మరునాడొచ్చారు. మరునాడొచ్చేసరికి ఏమైంది? తల తెగిపోయిందంట. 2 చేతులు తెగిపోయినాయి. అప్పుడు గూడా వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేసుండాలి. ఏం జరిగిందేంటని. వాళ్ళు ఏం జేశారు? మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని మళ్ళీ సరిచేసి, మళ్ళీ పెట్టి, మళ్ళీ ఎళ్ళిపోవడం. అంటే ఫస్ట్ వార్నింగు, సెకండ్ వార్నింగు, థర్డ్ వార్నింగ్ గూడా ఇస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు వాళ్ళు గ్రహించరు. గ్రహించకుండా ఎళ్ళినప్పుడు దేవుడేం జేస్తాడంటే వారికి రహస్య స్థలాలలో గడ్డలు వచ్చి మొత్తుతాడు. చూడండి 6 వచనం చూడండి. 6 వచనంలో రాయబడి ఉంటుంది. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముల చేత మొత్తి వారిని హతము చేయగా, ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు బోర్ల పడడం. రెండో వార్నింగ్ ఇచ్చాడు తల, చేతులు తెగిపోవడం. ఇప్పుడు మూడో వార్నింగ్ రహస్య స్థలాలలో గడ్డలొచ్చి విపరీతమైన బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అందరూ కూడుకొని పెద్దలు, ఫిలిష్తీయుల సర్దారులు అందరూ కూడుకొని ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఈ దేవుడి వలన మనకిన్ని సమస్యలనేసి ఇప్పుడు ఆ దేవుడిని ఆ మందసాన్ని ఎట్లనైనా సరే వదిలించేసుకుందాం. ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, అన్ని ఆలోచనలు చేస్తున్నారు గానీ, అసలు ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి ఒక్కరు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు దేవుడేమో శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. ఉండిపోయాడు. ఇప్పుడు ఆ దేవుడిని గురించి తెలుసుకోవటానికి పోగా ఎట్లనైనా వదిలించేసుకుందాం. అన్ని ఇబ్బందులు, బాధలు పడుతున్నారు గానీ, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి మనం ఒక మాట గుర్తొస్తుంది. గెరాసేనులో దెయ్యం పట్టినోడు వాడిని ఎవరైనా బాగు చేశారంటే ఎవరు చేయలేదు. యేసయ్యే వాని దగ్గరికి ఎతుక్కుంటూ వచ్చి వాడిని బాగు చేశాడు. వాక్యంలో రాయబడి ఉంటుంది. వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. 2000 పందులు చనిపోయినట్టు కూడా మనం చూస్తాం. ఈ సంగతి ఊరోళ్ళకి తెలిసింది. వాళ్ళొచ్చన్నారు, "తొందరగా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో." ఇక్కడ చూడండి, యేసయ్య మంచి చేశాడా? ఎవరైనా వాడిని ఎవరైనా బాగు చేశారా? లేదు, లేదు, లేదు. యేసయ్యే వెళ్ళి బాగు చేస్తే చుట్టుపక్కలోళ్ళు అంటున్నారు, ఆ ఊరోళ్ళకి తెలిసినప్పుడు, "తొందరగా వెళ్ళిపో. వద్దిక్కడ." అంటే ఆ ఊరి వాళ్ళకి ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ఫిలిష్తీయుల మందసం గురించి తెలుసుకోవడానికి బదులుగా పంపించేద్దాం. అయితే ఫిలిష్తీయులకి 5 పట్టణాలుంటాయి. ఫిలిష్తీయుల సర్దార్‌కి 5 పట్టణాలుంటాయి. ఇప్పుడు ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుందంటే అష్టోదులో ఉంది. ఇప్పుడేం చేద్దామంటే ఈ మందసాన్ని వేరే పట్టణానికి పంపించేద్దాం. ఏంటి ఆ పట్టణం అంటే గాతు. గాతు అనగానే గాతు వాడైన గొల్యాతు. పంపించేద్దాం, ఇక్కడొద్దు అనేసి చూడండి 8వ అధ్యాయము. ఇశ్రాయేలీయులందరూ దేవుని మందసమును మనము ఏమి చేదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణముకు పంపుదామని చెప్పగా జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడి నుండి గాతుకు మోసుకొని పోయిరి. గాతుకు తీసుకెళ్ళిపోయారు. గాతుకి తెలి గాతుకి తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళకి రహస్య స్థలాల గడ్డలు ప్లస్ అధికంగా ఎలుకలు, పందికొక్కులు వచ్చి వారి పాడి పంటలను పాడు మొదలుపెట్టేసాయి. వారు కూడా ఈ యొక్క గడ్డల చేత విపరీతంగా బాధపడుతున్నారు. అయితే ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ కూడా ఆహ్, ఏం చేద్దాం అని ఇక్కడి నుంచి మరొక ప్లేస్‌లోనికి తీసుకెళ్ళిపోదామని అక్కడి నుంచి ఎక్రోన్‌కి తీసుకెళ్ళిపోతా ఉంటారు.
ఎక్రోన్‌కి తీసుకెళ్తున్నప్పుడు ఎక్రోను ప్రజలకు ముందుగానే ఆ విషయం తెలిసిద్ది. తెలిసినప్పుడు ఏంటి మమ్మల్ని గూడా ఆ విధంగా మమ్మల్ని మీరు చంపాలని చూస్తున్నారా? మా ఊర్లోకి మందసం రావడానికి వీల్లేదని ఊరి పొలిమేరలోనే ఆ మందసాన్ని ఆపేస్తారు. ఆపేసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయుల సారీ ఫిలిష్తీయుల సర్దార్లు, పెద్దలు అందరూ కలిసి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? అంటే అప్పుడు చెప్పబడినటువంటి ఈరోజు చదివాం గదా! ఒక కొత్త బండిని చేయించి, కాడి మోయంది పాడి ఆవులను రెండిటిని తోలుకొచ్చి, బడిని కట్టి, వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి, యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే పెట్టెలో ఉంచి, అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషునకు పోవు మార్గమున బడి, ఈ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను నొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించినని తెలుసుకుందామంటి. వారు అలాగా 2 పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి, వాటి దూడలను ఇంటి లోపల పెట్టి, యెహోవా మందసమును, బంగారు గడ్డలను, పందికొక్కు రూపము గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా, ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనపడెను. దానిని చూసి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాయి దగ్గర నిలువగా, వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా, ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5గురు అంతవరకు చూసి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక కొత్త బండిని కడదాం. ఒక కొత్త బండి కట్టి ఆ బండి మీద ఎప్పుడు కాడి మోయినటువంటి పాడి ఆవులు. జనరల్‌గా కాడి మోసేది ఏంటి? ఎద్దులా? ఆవులా? ఎద్దులు. కానీ ఈళ్ళేమంటున్నారంటే, బండి సిద్ధం చేయండి. ఎప్పుడు కాడి మోయని పాడి ఆవులను తీసుకొని రండి. చూడండి, దేవుని మందసమును మోసిన పాడి ఆవులు మొదటిగా ఇప్పుడు పాడి ఆవులు మనందరికి తెలుసు. పాడి ఆవులు ఆహ్, ఆవులు మేతకెళ్ళి సాయంత్రం 6 గంటలకి, 7 గంటలకి వస్తున్నాయి అనుకుందాం. పాడి ఆవులు ఎన్ని గంటలకొస్తాయి? 3 గంటలకే వచ్చేస్తాయి. ఊరి చివరి నుంచి అరుస్తూ, కేకలేస్తూ ఎందుకంటే తన బిడ్డల పైన అంత ప్రేముంటాయి పాడి ఆవులకి. ఆ సమయంలో దేన్ని లెక్క చేయవవి. చూడండి, ఆ బండి మీద పెట్టి, ఇదిగో పాడి ఆవుల్ని కట్టేసి పంపించేద్దాం. అవి రాజమార్గంలో ఎళ్ళిపోయినాయనుకోండి. ఆ దేవుడే మనకు ఇది సంభవించిందని అనుకుందాం. ఒకవేళ అలా ఎళ్ళలేదనుకోండి, మన అదృష్టం చేతన ఇలా జరిగాయనేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మొదటిగా వేరు చేయబడిన పాడి ఆవులు. చూడండి, పాడి ఆవుల్ని బండికి కట్టాలంటే అవి తన బిడ్డల ప్రేమ యొక్క నుండి వేరు చేయబడాలి. వాటి ప్రాణమంతా తన బిడ్డల మీద ఉంటుంది. బిడ్డలను విడిచిపెట్టి పాడి ఆవులు ఎప్పుడూ ఉండలేవు కదా! అసలు బిడ్డలకి దూరంగా ఉండవు. బిడ్డల కోసం ఎంత దూరమైనా ఎళ్తాయి. ఎంత దూరమైనా ఎళ్తాయి. అసలు దేన్ని లెక్క చేయవు. అయితే ఆ బంధాలు ఏ బంధాలైతే ఆ పాడి ఆవులతో ఉన్నాయో, ఆ బంధాల నుండి ఇప్పుడు పాడి ఆవులు మందసం మోయాలంటే వేరు చేయబడాలి. దేవుడంటాడు, "నీవు నీ బంధాల నుండి వేరు చేయకపోతే నన్నెప్పుడు మోయలేవు. తెగతెంపులు చేసుకోకపోతే నన్ను మోయలేవు." చాలా సార్లు లోకము మనల్ని లాగుతూ ఉంటుంది. మన బంధాలు, మన ప్రేమలు, మన ఆప్యాయతలు, అనురాగాలు మనల్ని కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళనియ్యవు. ఈ సృష్టిలో పాడి ఆవుల కన్నా తన బిడ్డలను ప్రేమించే జంతువు ఎక్కడా కనిపించదు. ఇది చరిత్ర. కామధేను అనేటి ఒక స్టోరీ ఉంది. చిన్నప్పుడు ఆవు, పులి కథ అంటా ఉంటారు. బహుశా మనందరికి తెలిసుంటదని నేను అనుకుంటున్నాను. ఆవంట అడవిలో మేత మేస్తూ ఉందంట. మేత మేస్తూ ఉంటే ఒక పులొచ్చి ఒక పులొచ్చి
ఆ పులి ఆకలితో ఉంది. ఆ పులొచ్చి ఆవు మీద దాడి చేయబోయి తినేద్దాం అనుకుంటుండగా ఆవు పెద్దగా ఏడ్చినట్టు, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని ఆ పులి అడిగితే, "ఇదిగో నా బిడ్డ ఇంటి దగ్గరుంది. నేను ఇంటికెళ్ళి నా బిడ్డకి పాలిచ్చి, కొన్ని నీతి వాక్యాలు చెప్పి వస్తానన్న" చెప్పినప్పుడు ఆ పులి ఒప్పుకున్నట్టు ఆవు ఇంటికెళ్ళి తన దూడకి, తన బిడ్డకి పాలిచ్చి, "జాగ్రత్తగుండమ్మా, ఎవరి జోలికెళ్ళకు, అందరితో కలిసిమెలిసుండు, చక్కగా జీవించు" అని చెప్పినట్టు, తిరిగి మళ్ళీ ఆవు అడవికొచ్చినట్టు పులి దగ్గర ఇది మనం చూస్తాం. ఎందుకక్కడ ఆవు స్టోరీ చెప్పబడిందంటే, తల్లి బిడ్డల గురించి చెప్పాలి అంటే, ఒక ఆవు, ఆవుకి మాత్రమే అది చెందిందన్నమాట. ఇది చరిత్ర. అంటే ప్రేమ, అనురాగాలు ఇవన్నీ మనం చూస్తే మనకు అసలు ఆ స్టోరీ చదువుతుంటే, తన బిడ్డకి చెప్పిన మాటలు, "నువ్వు నీతిగా బ్రతుకు, ప్రేమగుండు, అనురాగంగా బ్రతుకు." అక్కడైతే నీతి చూడండి. మనస్సు ఈరోజు దేవుని విషయంలో మనం కలిగి ఉండాలి. నీవు దేవుని మనస్సు మోయాలి అంటే బంధాలను కట్ చేసుకోవాలి. ఒక్కోసారి కష్టమే. ఒక్కోసారి కష్టమే. ఇప్పుడు బిడ్డలను వేరు చేసేసారు. పాడి ఆమెను తీసుకొచ్చారు. ఒక్కసారి మీరు గమనించారా? ఒక్కసారి బిడ్డ అరిస్తే, దూడ అరిస్తే తల్లి ఇచ్చే రెస్పాన్సు, ఆ ఆవులు ఇచ్చేటువంటి రెస్పాన్స్ చూసారా? ఎట్లా ఉంటాయి? హృదయం ద్రవించిపోద్ది. అంటే వాటి మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగుతూ ఉన్నాయనుకోండి దూడలు. ఇప్పుడు ఆ పాడి ఆవులను తీసుకొని రావాలి మందసానికంటే, ఇప్పుడు ఆ పొదుగు నుండి బిడ్డలను వేరు చేయాలి గదా! వాక్యంలో రాయబడి ఉంటుంది. నన్ను నీవు వెంబడించాలంటే నీ తల్లినైనా, తండ్రినైనా, బిడ్డలనైనా, భార్యనైనా చూడండి, ఆస్తిపాస్తులైనా మనం ఏమన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో. అయితే నా ప్రేమకు నీవు పాత్రుడు కావు. మన ఫస్ట్ ప్రియారిటీ దేవుని దగ్గరికి దేవుడే ఉండాలి. ఏదైనా సరే దేవుడు కాకుండా తల్లి గాని, తండ్రి గాని, భార్య గాని, బిడ్డలు గాని, ఆస్తుపాస్తులు గాని, ఇంకోటి గాని ఉంటే నా ప్రేమకు నీవు పాత్రుడు కావని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుడు అనుకుంటా ఉండుండొచ్చు. ఈ పాడి ఆవులు నన్ను మోస్తాయా? బిడ్డల దగ్గరికెళ్ళిపోతాయా? నన్ను మోస్తాయా? బిడ్డల దగ్గరికెళ్ళిపోయా? మరి ఏం చేయొచ్చు? బండిని తిప్పేయొచ్చు. లేతే బండిని పడేసేయొచ్చు. అసలు బండి వెళ్తాదా? ఆగుతదా? అసలు ఏమవుతది? కానీ ఆ పాడి ఆవులు దేవుని చూడు ఎంత సంతోషపరుస్తున్నాయో. బిడ్డలు కేకలేస్తా ఉన్నాయి. ఆగమంటూ ఉన్నాయి. అమ్మా! పాలుగా కావాలి అన్నట్టుగా అరుస్తూ ఉండొచ్చు. బిడ్డలు పక్కకు ఆ అరుపులు విని బండిని పక్కకు లాగొచ్చు. ఏ తల్లి ఒప్పుకుంటది చూడండి. ఆ టైంలో పాడి ఆవులు సింహంలా పనిచేస్తాయి తెలుసా? సింహాన్ని గూడా లెక్క చేయవు ఆ సమయంలో. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు మనసును మోయడం లేదు? ఎందుకు దేవుని కొరకు జీవించడం లేదు? ఎందుకు మన సంబంధం ఆగిపోయింది? దేవునితో మన సంబంధం ఎందుకు సరిగా లేదు? మొదటున్న ప్రేమను ఎందుకు విడిచిపెట్టేశావు? చూడండి, దేవుడు మన పాపముల నుండి మనల్ని వేరు చేసాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని సెపరేట్ చేశాడు. ఎందుకు మనము దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇప్పుడు ఈ పాడి ఆవులు మొట్టమొదటిగా కాడి కిందకొస్తున్నాయండి. ఎప్పుడైనా ఈటికి అనుభవం ఉందా?
ఎప్పుడైనా బండిని లాగిన అనుభవాలున్నాయా? అసలు బండి గురించి, బరువులు మోయడం అసలు ఈటికి తెలుసా? కానీ కాడి కిందకొచ్చిన పాడి ఆవులు మొట్టమొదటిసారిగా కాడి కిందకొచ్చాయి. ఎప్పుడూ మోయలేదు. కాడంటే వాటికి తెలీదు. బరువు మోయడం తెలీదు. అలవాటే లేదు. ఎప్పుడు అలా చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా కాడి కిందకొచ్చి మందసమును మోయడమే జీవిత లక్ష్యంగా, భాగ్యంగా అనుకున్నాయి. బిడ్డల ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎక్కువ అని చనిపోవడానికి సిద్ధమైనాయి. అసలు పాడి ఆవులు బిడ్డలను వదులుతాయంటారా? ఇప్పుడు బిడ్డలు పిలుస్తున్నాయి. పాడి ఆవులు వినవు. బిడ్డలు రమ్మంటున్నాయి. వెళ్ళవు. బిడ్డలు ఏడుస్తున్నారు. వెళ్ళవు. కన్నీళ్ళు మనసు నిండా, హృదయం నిండా, కళ్ళ నిండా ఒకటే దేవుడున్నాడు. సృష్టికర్తకు లోబడ్డాయి. సృష్టికర్త ప్రేమకు బందీ అయిపోయినాయి. సృష్టికర్త ప్రేమ ముందు బిడ్డల ప్రేమ ఎందుకు పనికిరాదని వాటికి అర్థమైపోయింది. ఈరోజు మనకు అర్థమైందా? దేవుని వాక్యానికి పాడి ఆవులు లోబడిపోయినాయే. పాడి ఆవులు దాసోహం అయిపోయినాయే. పాడి ఆవులను పట్టుకొచ్చారు. పట్టుకొచ్చేటప్పుడు ఆ బిడ్డలను వేరు చేస్తున్నప్పుడు అయ్యేమన్నా తిరగబడ్డాయా? అక్కడ ఒక బలమైన వాతావరణం చేయొచ్చు. పొడవచ్చు. లేదంటే వాటిని ఏమైనా చేయొచ్చు. బిడ్డలను వేరు చేస్తుంటే అలాగా చూస్తూ లోబడిపోయినాయి. దేవుని కొరకు జీవించడం అంటే ఇది. దేవుడిని ప్రేమించడం అంటే ఇది. వాటికి బలం లేక కాదు. పాడి ఆవు బిడ్డలని వేరు చేస్తుంటే వాళ్ళ మీద తిరగబడలేక కాదు. కంట్రోల్‌లో పెట్టుకున్నాయి. వాటి శ్వాస, ధ్యాస దేవుడే. ఆ బిడ్డలను వేరు చేస్తుంటే అలిసుండొచ్చు వాటి అరుపులు. "అమ్మా! వెళ్ళిపోతున్నావా? అమ్మా! ఒకసారి ఇటువైపు చూడు." చూడండి. సుఖవలయము నుండి విడిచిపెట్టిన ఆవులు. సుఖవలయమును విడిచిపెట్టిన ఆవులు. వాటి కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసాయి కదా! అబ్రహాం విడిచిపెట్టాడు. ఆ కంఫర్ట్ జోన్‌లో నుంచి ఇష్టంతో, ప్రేమతో బయటకొచ్చేస్తున్నాయి. మందసమును మోయుచున్న పాడి ఆవులు. కొత్త అనుభవం ఇప్పుడు. ఏంటి కొత్త అనుభవం? దేవుణ్ణి మోస్తున్నాయి. మొన్నటి వరకు బిడ్డల కొరకే బ్రతకాలనుకున్నాయి. ఇప్పుడు దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాయి. అర్థమవుతుందా? రాజమార్గంలో వెళ్తున్నాయంట పాడి ఆవులు. రాజమార్గమున. రేపటి నుంచి తన బిడ్డలకి రక్షణ ఎవరు? పాలెవరిస్తారు? ఎవరు ఆదరించాలి? అది ఆలోచిస్తే ఒకసారి ఆగాలనిపిస్తది వాటికి. ఇప్పుడు మనం గూడా కొన్నిసార్లు 2 తలంపుల మధ్య కొట్టుకుంటూ ఉంటాం. అరుచుచూ సాగుతున్న పాడి ఆవులంట. అరుచుచూ అంటే అక్కడ మనం ఆలోచించాల్సిందేందంటే దేవుడిని స్తుతిస్తూ అరవడం అంటే అది. స్తుతిస్తూ వాటిని చివరికి మనం చూస్తే యెహోవాకు దహన బలిగా అర్పించుకున్నటువంటి పాడి ఆవులు. చూడండి మనం గూడా మన రియల్ లైఫ్‌లో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అది చేయకపోతే ఇంకేమైనా అవుద్దేమో, మన చుట్టాలు, మన బంధువులు అందరూ ఇంకోటి గదా! మనం సెపరేట్‌గుంటే మన ఇంటికి రారేమో,
మనతో సహవాసం చేయరేమో, మన ఫంక్షన్‌లకి రాలేమని కొన్ని సార్లు మనం కొన్నిట్లో కాంప్రమైజ్ అయిపోయి అన్నీ కలిపి మిక్స్ చేస్తా ఉంటాం. అమ్మ బాలేదా? పలానా దగ్గరికెళ్ళి అంతరం గట్టు, తంత్రం గట్టు, లేకపోతే ఇంకోటి గట్టు అంటే, అరెరే! వాళ్ళు పెద్దోళ్ళు చెప్పారే, వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ బాగుండదేమని కొన్ని వాళ్ళకి చెప్పి కూడా మనం వింటూ ఉంటాం. 2 తలంపుల మధ్య ఎప్పుడు మనం ఉండకూడదు. అసలు ఈ పాడి ఆవులను చూడండి. ఎంత అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు మనం వీటి ద్వారా. పాడి ఆవులను తీసుకొచ్చారు. కొత్త అనుభవము. కాడి కిందకొచ్చాయి. బరువులు మోయడం తెలీదు. కానీ మందసం చూసినప్పుడు మందసంలో దేవుడున్నాడని గ్రహించాయి. దేవుని ఉన్నాడు, దేవుణ్ణి మోస్తున్నాం అనేటువంటి ఆలోచనతో తన బిడ్డలు అరుస్తున్నా, ఏడుస్తున్నా, కేకలేస్తున్నా పక్కకు కూడా తిప్పి చూసినట్లేవు. రాజమార్గమున పోయినాయంట. అరుస్తూ ఎళ్ళాయంట. బెత్షెమెషు యొక్క యెహోషువ పొలంలోకి పోయి ఆగిపోయినాయంట. చివరికేమైనాయి? ఆ పాడి ఆవులను, ఆ బండి కర్రలను చీల్చి, ఆ ఆవులను దహనబలిగా అర్పించెను. తనను తాను అర్పించేసుకున్నాయి. ఈరోజు మనం దేవుణ్ణి మోసేవారిగా మనం ఉండాలి. మందసం వారితో ఉంది గానీ, మందసంలో ఉన్న దేవుని మాటలు వారి హృదయాల్లో లేవు. ఈరోజు మన ఇంట్లో 10 బైబిల్లుండొచ్చు. హాల్‌లో 2, బెడ్‌రూమ్‌లో 2, కారులో 2. బైబిల్ ఎన్నున్నాయని కాదు. బైబిల్‌లో ఉన్నది మన హృదయంలో ఉందా లేదా? బైబిల్ ఉంటే దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచన కాదు. దేవుని మాటకు, వాక్యానికి లోబడితే, దేవుని మాటలు వింటే మన జీవితాలు కట్టబడతాయి. మన బ్రతుకులు బాగు చేయబడతాయి. కొంతమంది బైబిల్ పట్టుకొని బాహాటంగా పాపం చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడడం. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి ఇదే. మనసాన్ని పట్టుకొని దేవుడు మాతో ఉన్నాడని యుద్ధానికెళ్లారంట. మనం కూడా బైబిల్ పట్టుకొని బాహాటంగా అందరిలాగా మనం చేస్తే ఎలా ఉంటదో చెప్పండి. కాబట్టి తర్వాత లక్ష్మీ స్థలంలోకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ మందసం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండిపోయింది? అసలు ఈ చరిత్ర ఎప్పుడు? సౌలుకు ముందా? సౌలు తర్వాత? దావీదు హయాంలోనా? అసలు ఎప్పుడు జరిగింది? ఆ మందసాన్ని మళ్ళీ యెరూషలేముకి ఎప్పుడు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? మధ్యలో ఉజ్జా ఎందుకొచ్చాడు? ఆ తర్వాత మళ్ళీ ఒబేదెదోము ఎందుకొచ్చాడు? ఆ తర్వాత కొండ ప్రాంతం నుండు అభినాదాం ఎందుకొచ్చాడు? ఈ విషయాలన్నీ తర్వాత నేర్చుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ బిడ్డ ద్వారా ఆడి ఆవుల గురించి చెప్పారు ప్రభువా. ఆడి ఆవులంటే తన బిడ్డలను కూడా వదిలేసి అంకిలేసుకుంటూ నీ మందసమును పట్టుకొని సృష్టికర్తకు లోబడి అయ్యా వెళ్ళినట్లు విన్నాము. సృష్టికర్తనే గమనిస్తూ వెళ్ళారు ప్రభువా. ఇప్పుడైతే బిడ్డల్ని వదలక మన సంసార బాధ్యతలు, మన కుటుంబాలు చూసుకుంటూ సంఘ కాపురుల్ని మరుస్తూ ఉన్నామేమో. అయ్యా అటువంటి విధానంలో మేము లేకుండా నాయనా, అయ్యా ఎవరైతే నాయనా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరిని వదిలేసి నాయన నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చినట్లయితే మేము మహింపరుస్తున్నట్లు వాక్యం ద్వారా ప్రియ బిడ్డ ద్వారా విన్నారు నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్ల చేయండి ప్రభువా. సందమ్మ గారిని దీవించండి. ఆయా వారు డ్యూటీలకు వెళుతున్న మార్గమునకు సరళము త్రోవకు వెలుగుగా ఉండండి ప్రభువా. వాళ్ళ అమ్మ నాన్నని, సందమ్మ వాళ్ళ అమ్మ నాన్న వారిని గుర్తు చేసుకోండి ప్రభువా. నిత్యం అంచెలంచెలుగా ఆశ్రయించి ఆయత్తపరచండి. అధ్యక్ష పదవి ఇచ్చిన బిడ్డని దీవెనకరముగా, మేలుకరముగా, రెండంతల ఆత్మను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన బిడ్డలు ఎంత అరిసినా కూడా ఆ అరుపులకి తల్లి తట్టుకోకపోయినా కూడా అయ్యా నీ మనసమే మాకు, నీవే మాకు సృష్టికర్తవు అని నీ బిడ్డల ప్రేమ తక్కువ చేసి నీ ప్రేమ ఎక్కువ చూపించి నీకు దహన బలులుగా అర్పించుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అబ్రహాము కూడా నాయన వదిలి వెళ్ళినట్లు కూడా గ్రహించాము నాయన. నేను పిలిచిన మార్గానికి వెళ్ళినప్పుడు అబ్రహాము కూడా నాయన తల వంచి నాయన విన్నట్లుగా విన్నాం. మేము కూడా
కాపరికి లోబడి నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన మేము ముందుండి నాయన మేము ప్రతి ఒక్క విషయంలో తగ్గించుకొని నాయన బిడ్డ ప్రభా, మీ ప్రేమ 16లో నాయన నాశనమునకు ముందు గర్వం నడుచును, పోవుటకు ముందు అహంకారం నడుచును అన్నప్పుడు మాలో ఏమైనా అహంకారము గర్వం ఏముందో తప్పించుకొని మమ్మల్ని నాయన మన్నించి పనికి వారితో నేను సాంగత్యం చేయనన్నారు ప్రభువ. అయ్యా వేషధారులతో పొత్తు చేయనన్నారు ప్రభు. అటువంటి పనికిమాలిన పనులు చేస్తూ వేషధారులు బ్రతుకులు జీవిస్తున్నాము. మేము కీర్తనలు 26:4 మేము మమ్మల్ని తప్పులు క్షమించమని నాయన నీ కాయస్కరమైన మార్గం నాయన సరి చూసుకొని జాగ్రత్తగా నడుచుకొని నా ప్రవర్తన జాగ్రత్తల విషయంలో సమర్థవంతముగా సరి చూసుకొని సన్నిధిలో మేము అడుగు పెట్టేదానికి కాపరి వలె మేము నా అడుగు జాడుల్లో ఉండి సంఘం అంటే ఏమిటి, సంఘ కాపరి అంటే ఏమిటి, అయ్యా సంఘ పెద్దలంటే ఏమిటి అనే భావంతో చెప్పబడిన వారిని ఆత్మలను ఇంకను అంచెలంచెలుగా నీ జీవ వాక్కులు, నీ జీవ మర్మాలు, అయ్యా నీ రాజ్య మార్గములో నాయన విధేయత కలిగి వారిని వారి కుటుంబాన్ని మొత్తము నీ పాద సన్నిధిలో గుర్తు చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నా శ్రేదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.